రైతులను కాలం కాటేయడం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కాటేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరువు కాటేయడం లేదు, కాలువల్లో నీళ్లు వారించకుండా కాంగ్రెస్ కాటేస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన సర్కార్ నిర్లక్ష్యం వల్ల కాలువలో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయన్నారు. అద్దాల మేడలో ఊరేగుతున్న అబద్ధపు కాంగ్రెస్ మూలంగా అంధాకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతుందని నిప్పులు చెరిగారు. దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో వచ్చిన కాళేశ్వరం నీళ్లు కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారన్నారు కేటీఆర్. దాదాపు 600 మీటర్లు ఎత్తున ఎగిసిన కాళేశ్వరం నీళ్లు సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో రావిచెరువు వరకు చేరి రైతుల పొలాలను తడిపిన నీళ్లు నేడు ఎందుకు పారడం లేదని రైతన్నలు నిలదీస్తున్నారు. ఇక శ్రీరామ్ సాగర్ కింద 2001లో పూర్తయిన కాకతీయ వరద కాలువ 22 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల మూలంగా 153 కిలోమీటర్లు ప్రయాణించి చివరి ఆయకట్టుకు చేరాయని తెలిపారు. కానీ నేడు మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోసి సాగునీరు ఇచ్చే అవకాశమున్నా కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయంపై కక్షగట్టి రైతన్నలకు శిక్ష వేస్తుందన్నారు. కాంగ్రెస్ కుట్రలను ఛేదిస్తాం, తెలంగాణ రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.